అన్నం మిగిలిపోయిందా? పిల్లలేమైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు అస్సలు అన్నం తినాలనిపించట్లేదు, నేను అస్సలు అన్నం తినను అని మారం చేసినప్పుడు మిగిలిపోయిన అన్నంతో ఇలాంటి స్నాక్స్ అయితే క్రిస్పీగా ఉండే స్నాక్స్ చేసి పెట్టేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక్కసారి ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఇక్కడైతే నేను ఒక్క ఆలుగడ్డ అయితే తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన వేసేసాను. అవి ఉడికే అంతలోపు మనమైతే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్ని, అంటే మిగిలిపోయిన రైస్ని అయితే ఇక్కడ పొడి పొడిగా ఉండలు లేకుండా మంచిగా విడివిడిగా అయ్యేంత వరకు మంచిగా మెత్తగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. అంతలోపు అయితే ఆలుగడ్డ ఉడికిపోతుంది. ఇప్పుడు మనము ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లో మనం 1 కప్ రైస్ అయితే తీసుకోవాలి. అందులోనే ఉడికించిన ఆలుగడ్డ కూడా వేసేసుకొని ఆలుగడ్డలో అండ్ ఈ రైస్ మంచిగా కలిసేలాగా అయితే మంచిగా కలిపేసుకోవాలి మెత్తగా. ఆలుగడ్డ కూడా ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి అన్నంలో కలిసిపోయేలాగా. ఇప్పుడు మనం ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను అండ్ కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మేము రైస్ ఉడికించేటప్పుడే సాల్ట్ అయితే వేసుకుంటాం కనుక కొంచెం సాల్ట్ తక్కువగానే వేశాను. కొంతమంది అయితే రైస్లో సాల్ట్ అయితే వేసుకోరు, అంటే అన్నం వండుకునేటప్పుడు సాల్ట్ అయితే వేసుకోరు కదా, అలాంటి వాళ్ళకు కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. మేమైతే అన్నం వండుకునేటప్పుడు కొంచెం అన్నంలో సాల్ట్ అయితే వేసుకుంటాము. సో అందుకో ఇందులో అయితే వేసేటప్పుడు కొంచెం తక్కువగా వేశాను. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మెత్తగా కలిపేసుకొని పెట్టేసుకోండి. ఒక ప్లేట్లో ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా మనం పీసుల్లాగా కట్ చేసుకునేలాగా మందంగా సెట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు నచ్చినట్టుగా నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పొడుగ్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మీకు తీయడానికి కనుక ఇబ్బందిగా అనిపిస్తేను మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను ఇందులోనే. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసేసుకొని పిల్లలకు ఇలా పెట్టేయచ్చు. మనకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మంచిగా ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ ఫ్రైస్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పీసెస్లన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ ఒక 10 పీసుల వరకు వేసుకొని మంచిగా ఆయిల్లో అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇవన్నిటిని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. మీకు ఆయిల్ అనిపిస్తేను టిష్యూ పేపర్లో వేసేసుకుంటే టిష్యూ అంతా ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. అయిపోయాయి కాబట్టి చాలా అంటే చాలా క్రిస్పీగా, అసలు మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో మిగిలిపోయిన అన్నంతో చేశారు అంటే అస్సలు నమ్మరు, అంత బాగుంటాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారు. ఈ సమ్మర్లో పిల్లలకు ఇలా డిఫరెంట్గా వెరైటీ స్నాక్స్ చేసి పెట్టారు అంటే చాలా హ్యాపీగా తినేస్తారు అసలు. ఇంకా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుంటే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.